Okay. So in this chapter, just it is about the respiratory system related diseases like COPD and asthma. If patient is having COPD and asthma, report J44 for COPD and J45 for the asthma in uncomplicated cases and acute exacerbation cases. Like patient with COPD and acute exacerbation or asthma with acute exacerbation, you need to code these codes. Like COPD asthma అంటే రెండిట్లీ మనం కోడ్ చేయాలి. ఫస్ట్ COPD J44, there is a complete code for this. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఓపెన్ ఇన్ ద టాబ్యులర్ ఇండెక్స్ డైరెక్ట్లీ దిస్ కోడ్ అండ్ జస్ట్ యూ కెన్ గో త్రూ దట్ కోడ్స్. నెక్స్ట్ J45. సో ఈ కోడ్స్ చూస్తే యూ విల్ గెట్ దోస్ కంప్లీట్ కోడ్స్. అక్యూట్ ఎక్సర్బేషన్, ఇట్ ఈస్ అ వర్కింగ్ ఆర్డర్ కంపెన్సేషన్ ఆఫ్ క్రానిక్ కండిషన్. లైక్ ఇది ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ బాగా ట్రిగర్ అవుతుంది అనుకోండి. ఎక్సర్బేషన్ అంటే ఏంటి? బాగా ట్రిగర్ అవ్వడం, ట్రిగర్ ఇన్ ద సెన్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ ద acute exacerbation కండిషన్ అన్నమాట. ఈ COPD విత్ acute exacerbation ఉంటుంది, ఆస్తమా విత్ acute exacerbation, వితౌట్ acute exacerbation ఇలా ఉంటాయి. మనకి ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని COPD విత్ acute exacerbation, వితౌట్ acute exacerbation అనేది జస్ట్ యూ కెన్ కోడ్ దట్. Next, coming to the ARF, it is called as the acute respiratory failure. Okay, it is the ARF. Like ఇందుట్లో ఏం జరుగుద్ది అంటే ఈ ARF లో ఓకే ఈ ARF లో ఏంటంటే ఫర్ ARF కోడ్ ఫ్రమ్ J96.0 వాజ్ యూజ్డ్. ఓన్లీ ARF అనుకోండి, ఓకేనా? ఓన్లీ ARF అయితే జస్ట్ J96.0 ఏదైతే ఉందో జస్ట్ యూ కెన్ ఓపెన్ దట్ కోడ్ అండ్ సీ. ఓన్లీ ARF ఉంటే మాత్రం. ఫర్ acute or chronic respiratory failures, code for the J96.2. సో దర్ ఇస్ అ డిఫరెన్స్. ఇక్కడ క్రానిక్ అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కి acute respiratory failure కి సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో అవి చూసుకొని మీరు కోడ్ చేయండి. J96.0 అనేది దేనికి? ఫర్ acute, అండ్ ఫర్ క్రానిక్ దెర్ ఇస్ అ స్పెసిఫిక్ కోడ్ కాల్డ్ J96.2. acute క్రానిక్ అన్నదాన్ని పెట్టి కోడ్ చేయండి. సో దెర్ ఇస్ అ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఫర్ దిస్ థింగ్. లైక్ ఇందుట్లో ఎలా అంటే if the reason for encounter is ARF, then report ARF as a principal diagnosis. Except HIV, newborn, pregnancy, poisoning, if the ARF occurs after the admission or present admission, ARF as a secondary diagnosis. ఓన్లీ ఏ కండిషన్స్ లో అంటే ఇఫ్ పేషెంట్ కి HIV ఉన్నా, లేకపోతే న్యూ బోర్న్ ఉన్నా, ప్రెగ్నెన్సీ అయినా, పాయిజనింగ్ అయినా, ఓన్లీ ఈ కండిషన్స్ లో మాత్రమే ARF అనేది సెకండరీ డయాగ్నోసిస్ అవుతుంది. లేదా ARF is always as the primary code only, that means principal diagnosis only. Did you understand this guideline? Can I repeat? Hello, అర్థమైందా? నెక్స్ట్ ఒకసారి నేను ఇది బ్లర్ ఉంది కదా, నేను చెప్తాను, నోట్ చేసుకుంటారా? ఇది నోట్ చేసుకున్నారా? చెప్పను ఒకసారి, లాస్ట్ లో నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకుంటారా? ఇక్కడ ఏంటంటే సింపుల్ గా రాసుకొని చెప్తా. ఇఫ్ ద రీజన్ ఫర్ ఎన్కౌంటర్ ఈజ్ ARF, if the reason for encounter is ARF, you can code for ARF as the primary code, except for HIV, newborn, pregnancy, poisoning. అంతే, అదొక పాయింట్ రాసుకోండి. ఓకేనా? ఇంకొకటి చెప్తా. ఇప్పుడు చెప్పింది ARF
ఫర్ సీక్వెన్సింగ్ కదా చెప్పింది. ARF with other acute conditions. Okay, keep the heading ARF with other acute conditions. Keep this heading ARF with other acute conditions. If both ARF ARF తో పాటు any acute conditions, if both ARF and any other acute conditions are equally responsible for the admission to the hospital, అంటే రెండిట్లకి సేమ్ రీజన్ తోనే, అంటే రెండిట్లకి ఈక్వల్ రీజనే ఉంది. ARF ఉంది, ARF తో పాటుగా ఎనీ అక్యూట్ కండిషన్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్మిషన్. రిపోర్ట్ 2 or more diagnosis which meet equal definition for the primary diagnosis. ఒకసారి తెలుగులో చెప్తా చూడండి. ఏంటంటే పేషెంట్కి ఇది చెప్పిన తర్వాత డెఫినేషన్ చెప్తా. పేషెంట్కి అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉంది. ఓకేనా, పేషెంట్కి అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో పాటు ఏదో ఒక అక్యూట్ కండిషన్ కూడా ఉంది. అక్యూట్ కండిషన్స్ అంటే లైక్ ఆస్తమా అక్యూట్లో కానీ ఇలా డిఫరెంట్ కండిషన్స్ కూడా ఉన్నాయి పేషెంట్కి. వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చిన రీజన్ ఏంటంటే బోత్ ARF దాంతో పాటు ఇంకొక ఏదో ఒక కండిషన్, బట్ రెండు ఈక్వల్ గానే తీసుకొచ్చారు. రెండిట్ల రీజన్ తోనే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. అలాంటి కండిషన్లో దేర్ ఆర్ సెవరల్ కోడ్స్ ఫర్ అస్, లైక్ ఆస్తమా విత్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, COPD విత్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్ విత్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అది కూడా ఉంది కదా మనకి. అలాగా డిఫరెంట్గా అనమాట. ఆ కోడ్ కాంబినేషన్స్ లో ఇచ్చుకోవచ్చు అని చెప్తుంది ఆ గైడ్ లైన్. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్. ఇఫ్ బోత్ the ARF and any acute condition are equally responsible for the admission, then report 2 or more diagnosis. Okay, then report 2 or more diagnosis which meet equal definition for primary diagnosis. అంటే సింగిల్ కోడ్ ఉంటది కదా, ఆ కోడ్ ని ఇచ్చేయచ్చు మీరు అని చెప్తున్నారు. which meet equal definition for the primary diagnosis. Next is two or more diagnose which meet equal definition for the primary diagnosis. Okay na? Equal definition for primary diagnosis. Okay, next influenza. Keep the heading influenza. సో ఇది బ్లర్ ఉంది. సో ఇన్ఫ్లుయెన్జా ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా డ్యూ టు సర్టైన్ ఐడెంటిఫైడ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఓకేనా, ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఐడెంటిఫైడ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇస్ దేర్, జస్ట్ there is a specific code called J09 for influenza due to certain identified influenza virus J09. So if other identified influenza virus is there, that is J10. Other identified, just understand the difference. It is the identified, it is the other identified, that is J10. It is the unidentified, that is J11. Just note down. It is the identified, that is J09. It is the other identified, J10. It is the unidentified, J11. Just you can note down. If the physician records suspected probable avian influenza, novel influenza J11, that means unidentified.
That means suspected. The word suspected means that is not confirmed. The word probable is also there is no confirmed diagnosis. పేషెంట్ ఏమంటున్నాడంటే పేషెంట్కి అదే ఫిజిషియన్ ఏమంటున్నాడంటే పేషెంట్కి సస్పెక్టెడ్గా లేదా ప్రాబబుల్గా అవైన్ ఇన్ఫ్లుయెన్జా లేదా నోవెల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉంది అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్జా ఏం చేశాడు, అన్ఐడెంటిఫై చేసినట్టే కదా, unidentified. So in that condition just you can give the J11 code. Next VAP, ventilator associated pneumonia. Okay, it is about the ventilator associated pneumonia. ఈ టాపిక్ తర్వాత క్లోజ్ చేసేస్తాయి ఎందుకంటే ఇంకొక 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అది ఏంటంటే డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒకటి ఓబిగైన్, ఒకటి లైక్ పీడియాట్రిక్స్, గైనిక్ రిలేటెడ్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్. అవి రెండు మాత్రం ఖచ్చితంగా అందరూ ఉన్నప్పుడు చెప్తాం. ఓకేనా. VAP, వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా, J95851. సో ఇది ఏం చెప్తుందంటే పేషెంట్కి న్యూమోనియా ఉంది, దానివల్ల వాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు. రిపోర్ట్ ఓన్లీ వెన్ ద ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్ కండిషన్ యాజ్ ద VAP. ఓకే, రిపోర్ట్ ఓన్లీ వెన్ ద ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్ condition as the VAP. Use additional code to identify the organism. If pneumonia related organisms కూడా చాలా organisms ఉంటాయి. If organisms కనుక ఉంటే ఈ కోడ్స్ ని యూస్ చేయమంటాడు. ఈ కోడ్స్ ఏంటంటే B95, B96, B97. ఈ న్యూమోనియాకి ఏదన్నా స్పెసిఫైడ్ ఆర్గానిజమ్స్ కనుక, ఆర్గానిజమ్స్ ఏదన్నా ఒక వైరస్ కానీ దాని రిలేటెడ్ బ్యాక్టీరియా రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ రిలేటెడ్ లో ఆర్గానిజమ్స్ ఉంటే జస్ట్ యూ కెన్ కోడ్ దీస్. ఓకే, డు నాట్ రిపోర్ట్ J95851. అది డైరెక్ట్ గా ఈ కోడ్ ఇవ్వకూడదు. ఏదన్నా ఒక ఆర్గానిజం స్పెసిఫై చేసినప్పుడు యూజ్ అడిషనల్ కోడ్. డు నాట్ రిపోర్ట్ J95851 ఫర్ ద న్యూమోనియా కండిషన్స్ అలాంగ్ విత్ ద మెకానికల్ వెంటిలేటర్ నాట్ స్టేటెడ్ యాజ్ VAP. ఓకేనా. ఒక VAP అని ఒక న్యూమోనియా కండిషన్ లో VAP అని ఇవ్వకుండా మాత్రం J95851 ఇవ్వకూడదు. న్యూమోనియా ఉంది అంటే VAP ఉన్నట్టు ఏం కాదు. న్యూమోనియాతో పాటు వాడు స్టేట్మెంట్ ఇవ్వాలి విత్ ఆన్ ద VAP, వెంటిలేటర్ పైన ఉన్నాడు అని చెప్పి. అట్ దట్ కండిషన్ ఓన్లీ J95851 ఇస్తాము. ఓకేనా. అలా కాకుండా ఏదైనా ఆర్గానిజం స్పెసిఫై చేస్తే ఈ కోడ్స్ ని ఇమ్మని చెప్పాడు. So there is a do not report J12 to J918 category as additional diagnosis with J95 851. ఈ ఇన్ బిట్వీన్ కోడ్స్ ఇవ్వద్దని చెప్తున్నాడు. ఎందుకంటే there is a exclude అంటే ఏంటి, you need to exclude one ఉంది దీనికి. That means you need to code only yes. ఓకేనా. అది ఇదైతే చూసుకోండి. VAP డెవలప్స్ ఆఫ్టర్ అడ్మిషన్. ఒకవేళ న్యూమోనియా మాత్రమే ఉంది పేషెంట్ కి, ఓన్లీ న్యూమోనియా, దేర్ ఈస్ నో వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా కాదు, ఓన్లీ పేషెంట్ ఈస్ హ్యావింగ్ ద న్యూమోనియా బట్ నాట్ ద వెంటిలేటర్ అసోసియేటెడ్. if that is there for the patient, okay, but after admission VAP develop అయింది అంటే ventilator associated pneumonia వచ్చింది after admission. If the patient admitted with the pneumonia and subsequently developed VAP, then you need to give the first code for the pneumonia J12 to J18. అంటే in between అంటే the specificity బట్టి ఈ కోడ్స్ ఇస్తాం, న్యూమోనియా కోడ్స్ J12 నుంచి J18 మధ్య. సెకండ్ మాత్రం అప్పుడు మీరు ఏం చేయాలి అంటే J95851 as the VAP డెవలప్ అయింది కదా, అప్పుడు VAP కోడ్ ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ అబౌట్ ద రెస్పిరేటరీ కండిషన్స్. ఓకే, ఇంకా ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటంటే జస్ట్ నోట్ చేసుకోండి, చెప్తాను మీకు. నేను అవి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తా. నెక్స్ట్ క్లాస్ అయితే రేపు అయితే క్లాస్ ఉండదు. నేను రేపు నాకు వేరే వర్క్ ఉంది. రేపు క్లాస్ టైంకి అవైలబిలిటీ ఉంటే చెప్పేస్తా, లేకపోతే మాత్రం రేపు చెప్పను. డిసీజెస్ ఆఫ్ ఐ అండ్ హెడ్ నెక్స్ చెప్పాలి. డిసీజెస్ ఆఫ్ ఐ అండ్ హెడ్ నెక్స్ అది చెప్పేసుకుందామా. డిసీజెస్ ఆఫ్ ఐ అండ్ హెడ్ నెక్స్
నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామా చెప్పేసుకుందాం అంటే చెప్పేస్తా, చిన్న టాపిక్ అది. షాల్ వి డిస్కస్ నౌ ఆర్ ఇన్ నెక్స్ట్ క్లాస్? చెప్పండి ఎవరన్నా. Yes, this is about the diseases of eye and head nexa. What is the difference between eye and head nexa? Eye అంటే ఏంటి, head nexa అంటే ఏంటి చెప్పండి. In your opinion, no need to tell it as correct only, just in your wish, what is the eye and what is the head nexa. సో ఈ head nexa అంటే ఏంటంటే బంచ్ ఆఫ్ ఐ మజిల్స్ ఇస్ కాల్డ్ head nexa అన్నమాట. ఓకేనా, ఐ మజిల్స్ అన్నీ కూడా ఇంటర్నల్ గా ఒక బంచ్ లో ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ head nexa. సో దట్ రిలేటెడ్ డిసీజెస్ అండ్ ఐ రిలేటెడ్ డిసీజెస్ ఆర్ ద ఐ అండ్ head nexa. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద గ్లైకోమా. What is this glaucoma condition? This glaucoma condition is like condition where intraocular pressure of eye is increased. Okay, intraocular pressure of eye is increased, may lead to damage of optic nerve. Patient will not have clear vision due to intraocular pressure. So there is a blurriness for the eyes. Okay, there is a blurriness for the eyes is called the glaucoma, and the reason for the blurriness or there is no clear vision. So the reason for no clear vision means that is due to the intraocular pressure. Okay, intraocular pressure. Why this intraocular pressure? That intraocular pressure that may be lead to the damage of the optic nerves also. Okay, one of the reason for this glaucoma is damage of optic nerves also. So that condition is called the glaucoma. So most commonly glaucoma condition is seen in the diabetic patients and also elderly patients. Elder patients or diabetes patients lo kuda glaucoma is most common thing. Some కొంతమంది ఉమెన్స్ కి ఆఫ్టర్ మెనోపాజ్ లో కూడా గ్లైకోమా వస్తూ ఉంటది అన్నమాట. సో దట్ ఈస్ రిలేటెడ్ ఆన్ దిస్ బాడీ కండిషన్స్ బట్టి ఉంటుంది. గ్లైకోమా కోడ్స్ ఆర్ బేసింగ్ అపాన్ ద టైప్, స్టేజ్ అండ్ సైట్. జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్ అండ్ జస్ట్ యూ కెన్ నోట్ డౌన్ అబౌట్ దిస్ థింగ్. Glaucoma are basing upon the type of glaucoma, stage of glaucoma, site of glaucoma. Left eye, right eye, ఏ ఐ కన్నది సైట్. స్టేజ్ అంటే ఏ స్టేజ్ ఆఫ్ గ్లైకోమా ఏ స్టేజ్ లో ఉంది. ఓకేనా, లైక్ దెర్ ఇస్ సెవరల్ స్టేజెస్ ఫర్ దిస్, మైల్డా, మోడరేటా, సివియరా, ఏ స్టేజ్ లో ఉంది. టైప్ వచ్చేటప్పటికి ఓపెన్ యాంగిలా, క్లోజ్డా, కంజెనిటలా. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కంజెనిటల్? బై బర్త్. ఓకేనా, వీటిని బట్టి మనం గ్లైకోమాని క్లాసిఫై చేసుకుంటాం. స్టేజెస్ ఆఫ్ గ్లైకోమాకి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ గ్లైకోమా వచ్చేటప్పటికి ఓపెన్ యాంగిల్. మోస్ట్ ఆఫ్ ద గ్లైకోమా ఆర్ ఓపెన్ యాంగిల్ గ్లైకోమాస్ ఓన్లీ. సో 90% గ్లైకోమా ఉంది అనుకోండి, ఒక 100 మెంబర్స్ కి గ్లైకోమా మెంబర్స్ 100 మెంబర్స్ ఉంటాయి, దాంట్లో 90 మెంబర్స్ కి ఓపెన్ యాంగిల్ గ్లైకోమానే ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ like most commonly seen glaucoma. So 90%, most common 90% of the people is having the open angle glaucoma. Next one is the closed angle glaucoma, and next is the congenital. Few of the people, even in the autism people also have the congenital type of glaucoma. Okay na, alla different people ki glaucoma anedi vastu untundi. Next, stages of glaucoma. So it is having like common thing only mild, moderate and severe, intermediate and unspecified is also there. Just you can note on these things. And the seventh characteristic of glaucoma is basing upon this stage only. ఏ స్టేజ్ లో ఉంది అన్నది బేస్ చేసుకోవాలంటే సెవెంత్ క్యారెక్టర్ ఈజ్ ఇండికేటింగ్ దిస్ మైల్డ్ ఆర్ మోడరేట్ ఆర్ సివియర్ ఆర్ ఇండిటర్మైన్డ్ ఆర్ అన్స్పెసిఫైడ్. సో ఈ స్టేజెస్ ని బేస్ చేసుకునే ఈ సెవెంత్ క్యారెక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, just you can note down in the simple way only. Okay na.
Did you note down? Okay now. Next, coming to the classification. Are you following? Yes. Okay. Bilateral classification. That means if the patient has same type of glaucoma of the same stage, okay, that means glaucoma type is also same and the site is also stage is also same and the site is also same. That means సైట్ ఒక రెండిట్లకి ఒక స్టేజ్ లోనే ఉంది గ్లైకోమా. రైట్ ఐకి లెఫ్ట్ ఐకి కూడా ఏముంది, సేమ్ స్టేజ్ ఆఫ్ గ్లైకోమా ఉంది, సేమ్ టైప్ ఆఫ్ గ్లైకోమా ఉంది. ఓకేనా, సేమ్ టైప్ ఆఫ్ గ్లైకోమా ఉంది, సేమ్ స్టేజ్ ఆఫ్ గ్లైకోమా ఉంది, రెండిటికి ఉంది సేమ్ సైట్. కోడ్ ఫర్ బైలాటరల్ కోడ్ సింగిల్ కోడ్, ఒక కోడ్ ఇస్తే సరిపోతుంది అప్పుడు మనం. ఎందుకు చూడండి, పేషెంట్ విత్ ద ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లైకోమా. ఓకే, పేషెంట్ విత్ ద primary open angle glaucoma on both eyes with the moderate stage. Just open H40 11. Just you only open that code H41. Did you open the code H4011? Yes. So if in that code H4011, what is their description? Open angle glaucoma. Okay. Open angle glaucoma, right eye. So see the seventh character. Sorry, sixth character. See the sixth character. Mild stage. ఒక నిమిషం నేను ఓపెన్ చేస్తాను. H401132. So see here H4011. Okay, primary open angle glaucoma is clearly given. H4011. Next, see primary open angle glaucoma. So ఇలా సిక్స్త్ క్యారెక్టర్ అంటే ఇదిగోండి, ఇలా చూసుకోండి. సిక్స్త్ క్యారెక్టర్ ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఏముందంటే H4011 అయితే రైట్ ఐకి, H401112 అయితే లెఫ్ట్ ఐకి. సో 3 అంటే బైలాటరల్ అన్నమాట. ఓకేనా, 1 అంటేనేమో రైట్ ఐ, 2 అంటేనేమో లెఫ్ట్ ఐ, 3 అంటేనేమో బైలాటరల్. అంటే నేను చెప్పిన కండిషన్ ఏంటి, అర్థం కాలేదా? బైలాటరల్ చెప్పు. సో ఇదిగోండి బైలాటరల్.
సో బైలాటరల్ చెప్పా. నెక్స్ట్ స్టేజ్ ఏం చెప్పా, మోడరేట్ చెప్పా. మోడరేట్కి వచ్చేటప్పటికి మీరు ఎలా చూసుకోవాలి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మోడరేట్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ ద కోడ్, మోడరేట్ మీన్స్ సో 2. అర్థమైందా ఎలా చూసుకోవాలో? సో H40 1132. Did you understand now carefully? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, దాన్ని మీరే కోట్ చేయాలి ఈసారి మాత్రం. సో ఇఫ్ ద పేషెంట్ హ్యాస్ ద సేమ్ టైప్ ఆఫ్ గ్లైకోమా, అంటే సేమ్ టైప్ ఆఫ్ గ్లైకోమా అనే ఉంది పేషెంట్కి మాత్రం, ఓకే, స్టేజ్ ఆన్ ద బోత్ ఐస్, అండ్ డిఫరెంట్ స్టేజ్ ఆన్ ద బోత్ ఐస్. దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ కి, లెఫ్ట్ ఐ కి ఒక స్టేజ్ ఉంది, రైట్ ఐ కి ఒక స్టేజ్ ఉంది. అంటే ఏముంది, గ్లైకోమా టైప్ మాత్రం సేమే ఉంది. గ్లైకోమా టైప్ అంటే ఏమున్నాయి, ఓపెన్ యాంగిల్, క్లోజ్డ్ యాంగిల్, కంజెనిటల్. అంటే సపోజ్ ఓపెన్ యాంగిల్ ఉంది అనుకోండి, సో టైప్ విల్ బి ద సేమ్. స్టేజ్ ఫర్ రైట్ ఐ ఈస్ డిఫరెంట్ అండ్ లెఫ్ట్ ఐ ఈస్ డిఫరెంట్. Okay, the different scenario. Left eye is different, right eye is different. Then how can you code? ఎన్ని కోడ్స్ వస్తాయి అప్పుడు చెప్పండి, ఇందాక మనం చూసిన దాన్ని బట్టి ఎన్ని కోడ్స్ వస్తాయి, 2 కోడ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, పేషెంట్ విత్ ద ఓపెన్ యాంగిల్ గ్లైకోమా, ఓకేనా, పేషెంట్ కి ఓపెన్ యాంగిల్ గ్లైకోమా ఉంది on both eyes. Mild stays on the right eye, severe stays on the left eye. Mild stays on the right eye, severe stays on the left eye. ఇప్పుడు నాకు చెప్పండి, how can you code that condition? So see here, open angle glaucoma, okay, open angle glaucoma. So here unspecified open angle glaucoma is given. That means in the example what is there, I did not mention primary, so that means it is the unspecified, right? నేను ఇక్కడ primary mention చేశానా, so I did not mention anything here, so it is the unspecified open angle glaucoma. So see the code now. So here is the unspecified open angle glaucoma. Now tell me those 2 codes. H40.10. ఓకే, X1. ఓకే, సో ఫస్ట్ ఏంటి, మైల్డ్ స్టేజ్ కదా, ఓకే. నెక్స్ట్ ఓకే, కరెక్ట్ అండి. సో ఎస్, కరెక్ట్ థింగ్ ఓన్లీ. సో అక్కడ మనకి లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏదైనా సరే అక్కడ డిఫరెన్షియేట్ చేయనప్పుడు మనం ఇలానే ప్రొసీడ్ అవ్వాలి. అర్థమైందా? అక్కడ లెఫ్ట్ రైట్ అని ఏమి అక్కడ మనకి కింద సబ్ కోడ్స్ ఏమీ లేవు కదా, ఉన్నాయా ఇక్కడ ఏమైనా? నథింగ్ ఈస్ దేర్ హియర్. అన్స్పెసిఫైడ్ ఓపెన్ యాంగిల్ గ్లైకోమాకి లేదు. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లైకోమాకి మాత్రం రైట్ లెఫ్ట్ ఇందాక మనం చూసినట్టు ఇచ్చాడు, అవునా? నెక్స్ట్ సినారియో, ఐ విల్ టెల్ యూ నెక్స్ట్ సినారియో.
that is patient has different types of, okay, patient has the different type and same stage. That means ఒక ఐకి ఏమో ఓపెన్ ఉంటే ఒక ఐకి క్లోజ్డ్ ఉంది అనుకోండి, ఓకేనా, వన్ ఐ ఈస్ హ్యావింగ్ క్లోజ్డ్ అండ్ వన్ ఐ ఈస్ హ్యావింగ్ ఓపెన్ ఉంది అనుకోండి, సేమ్ స్టేజ్. దట్ మీన్స్ రెండిటికి మాత్రం మైల్డ్ స్టేజ్ లోనే ఉంది అనుకోండి ఆన్ ద బోత్ ఐస్. కోడ్ సెపరేట్లీ ఫర్ ఈచ్ కోడ్. ఎన్ని కోడ్స్ వస్తాయి? You will get the two codes, okay, two codes. I will tell you one example from this scenario. Patient with the open angle glaucoma on the right eye and closed angle glaucoma on the left eye with the moderate stage on the both eyes. Stage is same for the two eyes, okay, stage is same for the two eyes, but only the difference is the type of glaucoma is different for right eye and type of glaucoma is different for the left eye. Adokate difference undi. So now tell me the codes. ఇందాక చూసిందే. ఎస్, ఒకసారి H4020 చూసుకుంటే మీకు కోడ్ వస్తుంది. H4020. So here is the H4020 code. ఓకేనా, అర్థమైందా బాయ్స్ మీకు కూడా? సో ఫైనల్లీ దెర్ ఈస్ వన్ మోర్ సినారియో. ఇది చూడకుండా చెప్పండి. పేషెంట్ అడ్మిటెడ్ విత్ ద గ్లైకోమా, ఓకే, పేషెంట్ అడ్మిటెడ్ విత్ ద గ్లైకోమా and the stage evolves during admission. Stage evolves during the admission. Code for the highest severity. Okay, code for the highest severity. This is a guideline. Patient hospital lo admit ayyadu glaucoma tho stage anedi marindi during admission. Code for the highest severity. Patient with the mild stage glaucoma. Patient with the mild stage glaucoma visited in the hospital. Patient with the mild stage glaucoma visited in the hospital during the admission. The stage was moderate. Okay, the stage for the moderate. సో కండిషన్ అయితే ఇది. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. పేషెంట్ విత్ ద మైల్డ్ స్టేజ్ గ్లైకోమా విజిట్ విత్ ద హాస్పిటల్ డ్యూరింగ్ ద అడ్మిషన్ ద స్టేజ్ వాస్ ద మోడరేట్. మనం దీన్ని దేనికి కోడ్ చేస్తాం? పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందు మాత్రం మైల్డ్లో ఉంది, జాయిన్ అయిపోయిన తర్వాత మాత్రం మోడరేట్లోకి వచ్చేసింది. ఈ నేను చెప్పిన గైడ్ లైన్ బట్టి మనం ఏది కోడ్ చేస్తాం? ఎస్, వీ కెన్ కోడ్ ఫర్ ద మోడరేట్. Okay na, I'm stop recording the class till here.